సో గైస్ ఫైనల్లీ ద డే హ్యాస్ కేమ్. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా దీనికోసం నేను. సో ఈ బాక్స్లో ఏముందో మనం ఎప్పి చూద్దాము, మీకే అర్థమవుతుంది. ఓకే, సో నేను అందుకే టైటిల్లో కూడా మెన్షన్ చేయలేదు, జస్ట్ ఇట్లా పట్టుకొని దిగిన. సో లెట్స్ సీ ఇందులో ఏముందో మీకు చూపిస్తాను. సో గైస్ ఫైనల్లీ ఓపెన్ చేస్తున్నా. ఇట్స్ DJI Mic 2, వన్ ఆఫ్ ద ఫేవరెట్ మైక్ ఇది. నేను ఎప్పటి నుంచో కొందామని అనుకున్నా, కాకపోతే నాకు ఇప్పుడు కుదిరింది. లిటరలీ నా ఫేవరెట్ మైక్ ఇది. అండ్ ఓపెన్ చేస్తున్నా. ఇది యాక్చువల్లీ మ్యాటర్ ఏంటంటే, నేను కష్టపడి అంటే మధ్యలో కాల్ వచ్చినట్టే నేను కాల్ కట్ చేసిన, మళ్ళీ నేను రికార్డ్ బటన్ ఒత్తడం మీద క్లిక్ చేసిన. సో మొత్తం అన్బాక్సింగ్ చేసిన, అది రికార్డ్ కావాలి. సో ఇప్పుడు ఈ క్లిప్ నేను సపరేట్గా మళ్ళీ రికార్డ్ చేస్తున్నాను అనమాట. సో ప్లీజ్ డోంట్ మైండ్. బట్ మైక్ అయితే చాలా బ్రాండ్ న్యూ. సో ఇది మైక్. అండ్ ఇది వచ్చేసి స్టిక్కర్స్ ఇచ్చారనమాట వాళ్ళు, వారంటీ కార్డ్ స్టిక్కర్స్ అలాంటివి. సో దీంతో మనకి ఇప్పుడు అంత పని లేదు. కాకపోతే డబ్బా మీద మాత్రం వాళ్ళు స్పెసిఫిక్గా కింద మెన్షన్ చేశారు, మేడ్ ఫర్ ఐఫోన్ అని చెప్పి. ఇక్కడ ఉంది, కనిపిస్తుందేమో చూడండి, మేడ్ ఫర్ ఐఫోన్. సో స్పెషల్లీ ఐఫోన్ కోసం కూడా డిజైన్ చేశారు దీన్ని. బట్ నా దగ్గర ఐఫోనే ఉంది, సో నాకు ప్రాబ్లం ఏం లేదు. అండ్ నాకు తెలిసి హ్యాండ్రాయిడ్కి కూడా వాడచ్చు అనుకుంటా, అలాగే DSLRకి వాడచ్చు. నా దగ్గర GoPro కూడా ఉంది, GoPro కూడా వాడచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం ఓపెన్ చేద్దాం. బ్యాక్ క్వాలిటీ అయితే నాకు బయట నుంచి చూస్తే చాలా మంచిగా అనిపిస్తుంది, చాలా ప్రీమియంగా అనిపిస్తుంది. సో ఓపెన్ అయితే చేస్తా. యాక్చువల్లీ గాయస్, ఇప్పటి నుంచి ఇట్లా పాడ్కాస్ట్ మైక్ పెట్టుకొని నేను బయట చేయలేను కదా. ఇప్పుడు నేను బయట పోయి ఒక్కోసారి వీడియోస్ తీద్దాం అనుకుంటా, నా దగ్గర మైక్ ఉండదు, బాగా గాలి వస్తుంటుంది, మన ఫోన్లోనేమో గిజ్ అనే నాయిస్ వస్తుంటుంది. బట్ ఇంట్లో ఉంటే నేను తీయగలుగుతా, కాకపోతే ఊకే ఈ పాడ్కాస్ట్ మైక్ పెట్టుకోవాలి. అంటే ఇది లాంగ్ ఫామ్ వీడియోస్ తీస్తుంటే ఓకే మైక్ యూజ్ అవుతుంది. బట్ నాకు షార్ట్ వీడియోస్ తీస్తుంటే కూడా, ఇన్స్టాగ్రామ్ వీడియోస్ తీస్తున్నా అని ఈ మైక్ వాడాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. వీడియోలు ఇదిగా అనిపిస్తుంది, నాకు ఇట్లా కనిపించడం నచ్చదు. అండ్ అలాగే బయట తీయడానికి కూడా నాకు మైక్ కావాలి. అందుకే ఈ బీస్ట్ని తీసుకున్న DJI Mic, వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మింగ్ మైక్ ఇది. ఇది DJI Mic 2. యాక్చువల్లీ నేను 2 years బ్యాకే ఈ మైక్ తీసుకుందాం అనుకున్నా, బట్ నా దగ్గర అప్పుడు డబ్బులు లేకుండా. అప్పుడు DJI Mic ఉంటుండే, ఇప్పుడు DJI Mic 2 ఇది మొన్ననే రిలీజ్ అయింది, జనవరిలో ఫిబ్రవరిలో. సో ఇదన్నమాట మైక్. ఇట్లుంటుంది DJI Mic. మీకు చూపిస్తాను, నేను ఓపెన్ చేసి చూపిస్తా. బట్ లోపల బ్యాగ్లో ఏమేమి ఉన్నాయంటే, విండ్షీల్డ్ ఉంది, 2 విండ్షీల్డ్ ఉన్నాయి. బికాజ్ 2 మైక్స్ ఉన్నాయి కాబట్టి 2 విండ్షీల్డ్స్ ఇచ్చారు వాళ్ళు. అండ్ ఒకటి కేబుల్ ఉంది. సో ఈ కేబుల్ ఏంటంటే, మనం DSLR కెమెరా నుంచి మన ట్రాన్స్మిటర్కి కనెక్ట్ చేసేటట్టు, లేకపోతే GoPro ఉంటే GoPro నుంచి దీనికి కనెక్ట్ చేసేటట్టు ఆ కేబుల్ అనమాట ఇది. మనం అంతా యూజ్ చేయం ఇప్పుడు దీన్ని. ప్రజెంట్ మన దగ్గర DSLR లేదు కదా, GoPro ఉంది కానీ నేను ఎక్కువ వాడా. సో ఇదనమాట. ఇది చాలా ప్రీమియం మైక్ ఇది. ఇది వచ్చేసి నాకు ఎంత కాస్ట్ పడ్డదంటే, ఇండియాలో మీరు కొనాలనుకుంటే ఇది 36,000 39,000 ఉంది ఇది మైక్ ఆఫ్టర్ ట్యాక్స్. అదే మీరు కెనడాలో కొనాలనుకుంటే ఇది $550 పడుతుంది ఆఫ్టర్ ట్యాక్స్. అంటే లైక్ సమ్వేర్ అరౌండ్ 33,000 మీరు కెనడాలో తీసుకుంటే. యూఎస్లో తీసుకుంటే మీకు 30,000 28,000కి వస్తుంది. సో నాకు ఇది కెనడా నుంచి వచ్చింది కాబట్టి నాకు 33,000 పడ్డది అనమాట. ఓకే, సో ఇది వచ్చేసి ట్రాన్స్మిటర్, ఇలా ఉంటుంది ట్రాన్స్మిటర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మైక్ అయితే ఎంత ప్రీమియం క్వాలిటీ ఉందంటే మైక్. అండ్ ఇది ఇక్కడ ముందు దీని ఫేస్ వచ్చేసి ట్రాన్స్పరెంట్ గ్లాస్ పెట్టారు. ఇక్కడ ట్రాన్స్పరెంట్ గ్లాస్ చూడండి ఒకసారి, ట్రాన్స్పరెంట్ గ్లాస్ కనిపిస్తుందేమో. సో ఇట్లా గ్లాస్ ఉందన్నమాట, అంటే లోపల మనకు సామాన్ అంతా కనిపిస్తున్నాయి ట్రాన్స్పరెంట్ కాబట్టి. అంటే చిన్న మదర్ బోర్డు ఇట్లుంటాయి కదా, మదర్ బోర్డు ఏందో నాకు తెలియదు, పుసుక్కు నానేసిన, మళ్ళీ కమెంట్స్లో వేసుకోకండి నన్ను. సో దీని లోపల అంటే ఉంటాయి కదా ఇట్లా చిన్న బ్లాక్ కలర్ ఇట్లా, అవన్నీ ఉన్నాయన్నమాట ఇందులో. సో ఇది నా డ్రీమ్ మైక్. యాక్చువల్లీ నేను ఎప్పటి నుంచో కొందాం అనుకున్నాను, నాకు అసలు కుదరలేదు. కానీ ఈసారి తప్పదు, మనం ఇన్వెస్ట్ చేయాల్సిందే. మనము బిజినెస్ చేస్తున్నాము, యూట్యూబ్ చేస్తున్నాము, మన దగ్గర మంచి క్వాలిటీ మైక్ ఉండాలి, అప్పుడే మన ఆడియన్స్కి మంచిగా క్వాలిటీ వినిపిస్తుంది అని చెప్పి తీసుకున్నాను నేను. అండ్ ఇది విండ్షీల్డ్ ఇట్లుందనమాట, చాలా స్మూత్గా ఉంది విండ్షీల్డ్. ఎంత స్మూత్గా ఉందంటే లిటరల్లీ అప్పుడే ఇట్లా పుట్టిన కోడిపిల్లలు ఉంటాయి కూడా అట్లా ఉంది. ఇది బూర్ అంటున్నాను నేను. సో ఇది కనెక్ట్ చేయడం ఎలా అంటే, ఇంట్లో పెట్టాలా ఇది? ఓకే, అంటే ఇప్పుడు ఇక్కడ మైక్ ఉంది కదా, సో ఈ ఇంట్లో కూడా మైక్లా ఉంది. సో ఇది కనెక్ట్ చేయాలన్నమాట, ఇట్లా పిన్లా ఉంది. ఇది ఇంట్లో పెట్టాలనా లేదా అని ఆలోచిస్తున్నాను నేను. అంతే, ఇట్నే కనెక్ట్ చేయాలి. సో ఇది వచ్చేసి మనం బయట బాగా గాలి పెడుతుంటే, లేకపోతే ట్రావెల్ చేస్తుంటే, అంటే ట్రావెల్ చేసి కూడా మాట్లాడతాం కదా నడుచుకుంటా, అట్లాంటి టైంలో ఈ విండ్షీల్డ్ యూజ్ చేస్తే బయట నాయిస్ అనేది మనకి వినిపించదు అనమాట. సో బాగానే ఉంది ఇది కూడా.
ఇంకా ఇట్లా పెట్టుకుంటే ఇట్లా ఉంటుంది అనమాట. బట్ ప్రజెంట్ మనకు విండ్షీల్డ్ అవసరం లేదు. బయటికి వెళ్ళినప్పుడు విండ్షీల్డ్ పెట్టుకుంటే పర్వాలేదు, కానీ ఇంట్లో ఉన్నప్పుడు అవసరం లేదు. ఇది ఇట్లా తీయాలి. సో ఇదనమాట నా మైక్ DJI. నాకైతే చాలా చాలా మంచిగా అనిపిస్తుంది మైక్ తీసుకొని. ఇది ప్రీమియం మైక్, నేను చెప్పిన కదా 33,000 రూపీస్ మైక్ ఇది. సో ఫైనల్లీ ఐ గాట్ దిస్. చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వ్లాగ్. ఇన్ని రోజులు అంది స్ట్రగుల్ అయినందుకు ఇప్పుడు ఫైనల్లీ తీసుకున్నా. ఒకవేళ కొత్త కంటెంట్ క్రియేటర్ అయితే మీరు ఇప్పుడే ఆన్లైన్ బిజినెస్ అట్లా స్టార్ట్ చేస్తే, యూట్యూబ్ స్టార్ట్ చేస్తే మీరు ఇప్పుడే ఇవన్నీ కొనాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను ఆన్లైన్ బిజినెస్ యూట్యూబ్ స్టార్ట్ చేసిన 2 ఏళ్ల తర్వాత తీసుకునేవి, మంచిగా డబ్బులు వస్తున్న టైంలో. సో మీరు తొందరపడకండి, మీ దగ్గర ఉన్న ఫోన్తోనే రికార్డ్ చేయండి. మీకు కూడా రోజు వస్తుంది DJI మైక్ కొనేది. దీనికన్నా మంచి మైక్ ఉంటారు ఇంకా, అంటే DJIలోనే అప్గ్రేడెడ్ వర్జన్. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యూ.